మాది గుంటూరు జిల్లా నల్లపాడు. మా పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి మాకు పిల్లలు లేరు. పిల్లల కోసం హాస్పిటల్ వెళితే గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయమ్మా అని చెప్పారు. అయినప్పటికీ మేము మందులు వాడాము. సంవత్సరం వాడాము. ఏం ప్రయోజనం లేదు. తర్వాత మా నాయనమ్మ వాళ్ళ చెల్లి ఇక్కడికి వస్తా తైలాభిషేకానికి రండి, మీకు పిల్లలు పుడతారని చెప్పింది. మేము ఫస్ట్ నమ్మలేదు. తర్వాత వచ్చి ఉన్నాము. మేము వచ్చిన మొదటి నెలలోనే దేవుడు మాకు కార్యం చేశాడు. అయ్యా, నేను ఈసారి నెలలోనే నేను ప్రెగ్నెంట్తో రావాలి అనుకున్నాను. అదేవిధంగా మొదటి నెలలోనే నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు నీకు నీటి బుడగలు ఉన్నాయని చెప్పాం కదమ్మా, ఫస్ట్ నెలలోనే ఎలా వచ్చిందని అన్నారు. మేము తైలాభిషేకానికి వెళ్ళాము. అక్కడ అయ్యగారి దగ్గర దీవెన తీసుకున్నామంటే మీకు గొప్ప ప్రార్థన దేవుడు దీవించాలమ్మా అని అన్నారు డాక్టర్ అమ్మ కూడా. అయినప్పటికీ తర్వాత కూడా కడుపులో 2 మెలికలతో పేగు చుట్టుకొని ఉందని చెప్పారు. అయ్యగారి కాడికి చెప్పినప్పుడు ఏముండదు వెళ్ళమ్మా అన్నారు. అదేవిధంగా రెండో నెలలో స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఏమీ లేదమ్మా అన్నారు. పాప కాళ్ళు కూడా వంకరగా పుట్టినాయి. ఈ రోజు తైలాభిషేకం వేసి దేవుని ప్రార్థించుకున్నాము. అదేవిధంగా కాళ్ళు వంకరలు కూడా పోయినాయి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.